అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అన్నమేమ స్కూల్లో గత 2-3 నెలలుగా విద్యార్థులు 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ పిల్లలు, అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ఇష్టారాజ్యంగా మత్తు పదార్థాలు స్కూల్లోకి వస్తున్నాయి. కానీ చూసినట్టు మన కరెస్పాండెంట్ ఇష్టారాజ్యంగా కరెస్పాండెంట్ కరసనంలో ఈ రోజు విద్యా సంస్థల్లో విద్య నేర్పాల్సిన కరెస్పాండెంట్ ఈ రోజు మత్తు పదార్థాలు అందిస్తూ ఈ రోజు చౌటుప్పల్లో ఉన్న విద్యార్థులు ఖరాబ్ చేస్తున్నాడు. మేము బీజేపీ నుంచి మేము అడుగుతున్నాం, నువ్వు విద్య నేర్పుతానికి మా పిల్లలు పంపిస్తున్నామా, లేకుంటే డ్రగ్స్ అలవాటు చేస్తాను మీ స్కూల్లో పంపిస్తున్నామా? దయచేసి చిన్నప్పటి వచ్చి సమాధానం చెప్పాలి. లేదు ఏడల బీజేపీ ఇంకా కాలేజ్ స్కూల్ రద్దు చేసే వరకు మేము ఇక్కడి నుంచి కలవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మండల అధ్యక్షుని చౌటుప్పల్ స్థానికంగా ఉన్న అన్న మెమోరియల్ స్కూల్, అన్న మెమోరియల్ ఇన్నోవేటివ్ స్కూల్లో నిన్న గత 2 రోజులుగా ఒక మిస్టరీ జరుగుతుంది. ఆ మిస్టరీని బయటికి తెలియకుండా కప్పిపుచ్చడంలో చిన్నపరెడ్డి గారు మంచిగా సఫలమయ్యారు. ఆ విషయం ఏంటంటే స్కూల్లోకి బీర్ బాటిల్, వైన్ బాటిల్, ఓడ్కా బాటిల్, సిగరెట్ ప్యాకెట్లు ఇవన్నీ స్కూల్లోకి రావడం జరిగింది. స్కూల్లోకి వచ్చినందున ఆ అమ్మాయి వచ్చి, ఒక స్టూడెంట్ వచ్చి, మేడం ఇట్లా జరిగిందని చెప్పి సిబిఎస్ఈ ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తే సిబిఎస్ఈ ప్రిన్సిపల్ పోయి చిన్నపరెడ్డి గారికి కంప్లైంట్ చేస్తే చిన్నపరెడ్డి గారు దుర్భాషలాడుతూ ఆయన కిందున్న స్టాఫ్ సిబిఎస్ఈ ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేసి సిబిఎస్ఈ ప్రిన్సిపల్ ని బెదిరించి ఆమెని పక్కకు నెట్టే ప్రయత్నం చేశారు. ఆమె ఈ రోజు కంప్లైంట్ ఇచ్చింది. అలాగే విద్యార్థి తల్లిదండ్రులు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ తో పాటు మేము పోలీస్ స్టేషన్ కి వెళ్లడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చి స్థానికంగా ఉన్న అన్నమయ్య స్కూల్ దగ్గరకు వచ్చి మేము మాకేం జరిగింది, ఎలా జరిగింది అనేది, స్కూల్లోకి బీర్ బాటిల్ ఎలా వచ్చింది, కనీసం మేము మధ్య సమయంలో టిఫిన్ బాక్స్ ఇవ్వడానికి పేరెంట్స్ వస్తేనే స్కూల్లోకి రాని పరిస్థితి ఉంటుంది. అలాంటిది బీర్ బాటిల్ ఎలా వచ్చింది, ఇలాంటి దానిపైన చిన్నపరెడ్డి గారు వివరణ ఇవ్వాలి. వివరణ ఇవ్వకపోతే బీజేవైఎం అధికంగా ఆందోళన చేస్తుంది. మీరు తర్వాత నష్టపోయిన విద్యార్థులని మీరు నష్టం చేయొద్దు, మీరు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. నా పేరు మహేష్, చౌటుప్పల్ మండల్ హన్మనగర్ లో నివాసం ఉంటున్నా. మా పాప అన్న మెమోరియల్ స్కూల్లో 8వ తరగతి సిబిఎస్ఈ చదువుతుంది. అయితే స్కూలు లోపల అమ్మాయిలు కానీ చెడు వ్యసనాలకు బానిసలు అవుతారు. అయితే మా పాపకు కూడా ఈ చెడు వ్యసనాలకు బానిసను చేద్దామని కొంతమంది స్టూడెంట్స్ ఫోర్స్ చేస్తారు. దీన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా వాళ్ళు పట్టించుకోపోగా లోపలనే దీన్ని మూసివేద్దామని చూస్తున్నారు. ఒక పేరెంట్ గా స్కూల్లోకి వెళ్ళినప్పుడు కనీస మనకు ఏ విషయం కూడా వాళ్ళు చర్య తీసుకోవట్లేదు. దీని మీద త్వరితగతిన చర్య తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది. మా పిల్లలే కాకుండా చాలా మంది పిల్లలు భవిష్యత్తు ఖరాబ్ చేస్తున్నారు. వాళ్ళు యాజమాన్యం పట్టించుకోవట్లేదు. క్లాస్ రూమ్లకు మందు, ఆల్కహాలు, సిగరెట్లు, గంజాయి, నికోటిన్ లాంటివి తెచ్చి మన పిల్లల యొక్క భవిష్యత్తును ఖరాబ్ చేస్తారు. మా పాప వచ్చి మాకు తెలియపరచగా మేము వెంబడే వచ్చి పోలీస్ స్టేషన్ ఆశ్రయించి కంప్లైంట్ చేసినాము. దీని గురించి మీడియా కూడా సహకరించి దీన్ని త్వరితగతిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.